ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మళ్ళీ మన ఛానల్లోకి ఆ, కాశీలలిత్ గారు వచ్చారు. నమస్కారం సార్. ఓ, నమస్కారం సార్. ఆ, ఇవాళ శీర్షిక ఏంటంటే సార్, మీకు తెలుసు ఇప్పుడు ఆ, ఒక క్రిస్టియన్ పాస్టర్, ఆయన పేరు ప్రవీణ్ పగడాల అన్నమాట. క్రిస్టియన్ పాస్టర్ అనే కన్నా హిందూ హేటర్ అంటే బాగుంది. యా, హిందూ హేటరు. అయితే ఆయన స్టార్టింగ్ లో ఆయన మరణం ఎట్లా జరిగింది, అసలు ఇది సహజ మరణమా లేకపోతే ఎవరిని చంపారా అని చెప్పి మొదలు పెట్టారు. కాకపోతే ఉమ్, ఇప్పుడు నిన్న రాత్రి ఒక కొన్ని ఫోటోలు అవి వచ్చాయి. అఫ్ కోర్స్ మీరు కూడా చూసే ఉమ్, ఉంటారు వాటిని. సో అవి ఉమ్. చూసిన తర్వాత నాకు నాకు తట్టిన క్యాప్షన్ ఏంటంటే, ఈయన పేరు ప్రవీణ్ పగడాల అని పెట్టాలా లేకపోతే ప్రవీణ్ పెగ్గడాలా అని పెట్టాలా అని చెప్పి. అది ఏదైనా ఉండని సార్. ఆ, అది ఏదైనా అని ఇప్పుడు అంటే ఇక ఆయన పెగ్డాలా అని అన్నిటికన్నా మనం చెప్పింది హిందూ హేటర్ అనేది పర్ఫెక్ట్. అవును అవును. అంటే నేను అయితే ఇప్పుడు హిందూ సంస్థలు ఏం చేయాలంటే వాళ్ళ నుండి అపాలజీ అడగాలి ఫస్ట్. ఎస్ ఎందుకంటే వాళ్ళు ఎస్. డైరెక్ట్ టార్గెట్ చేశారు హిందువుల్ని, హిందూ ధర్మాన్ని. కంప్లీట్ హిందువులు అంటే అటాక్ చేస్తారు అనే లెవెల్లో ఫోకస్ చేయాలని చెప్పి చేశారు. దానికి ఆ షెఫీ అని ఆయన వెళ్ళిపోయి అక్కడ ఓవర్ యాక్టింగ్ చేసి కళ్ళలో నీళ్లు పెట్టి దానికి ఇంకోడోడోడు అని పేరేందో అజయ్ ఏదో ఉంది. అవును అతనుండి హిందువులు మనం ముస్లిం క్రిస్టియన్ ఒకటే, మీరు దావూదు మేము డేవిడ్ అంటాం అది ఇది అని చెప్పేసి మన హిందువుల్ని టార్గెట్ చేయాలనే పద్ధతిలో మాట్లాడడం ఒకటి. అవును అవును. అయితే ఇది యాక్చువల్ ఏంటంటే సార్, ఇది ఒక కుట్ర ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఇదంతా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది ఇదంతా ఏంటంటే ఈ క్రిస్టియన్లు అందరికీ పెద్ద భాష ఒకటి సార్, జార్జ్ సారోస్. ఎక్స్ సీఎం. అక్కడ ఇంటర్నేషనల్. మన ఆ, స్టేట్ వరకు ఆంధ్ర వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఓకే. బిగ్ బాస్. ఇట్లాంటి ప్లానింగ్స్లలో ఆయన మాస్టర్. ఆ, ఇప్పుడు ఆయనకు మన ఎలక్షన్స్ లో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఆయన దిక్కు రాలేదు. ఆ, ఇప్పుడు ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఉమ్, అంటే ఇది నా ఆలోచన, నేను ఆలోచించే విధానంలో నాకు వచ్చిన ఆలోచన. ఉమ్, అది మేబీ జెన్యున్గా ఉండొచ్చు, కాకపోవచ్చు, అవి ఉండొచ్చు, మనం ఊహించలేము. కానీ ఉమ్. ప్రాక్టికల్ అయితే అతను ఎక్కడ పని చేశాడు? రచనా టీవీ. రచనా టీవీ ఎవరిది? వాళ్ళ బావ అనిల్, అవును అనిల్. బ్రదర్ అనిల్. ఓకే. అవును వాళ్ళ దాంట్లో తన మన సొంత బాబాయి చెల్లి అనే ఎమోషన్ లేని వాళ్ళు వాళ్ళు. అవును. ఓకే. కుట్ర ఎక్కడి నుండి గవర్నమెంట్ని మేము బ్లేమ్ చేయడానికి, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రజాసేవ తప్ప వేరేది ఆలోచిస్తలేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏపీ డెవలప్మెంట్ తప్ప వేరే ఆలోచన చేయట్లేదు. ఉమ్, వేరే ఆలోచన లేదు అక్కడ. అవును. గవర్నమెంట్ నెట్టుకొని వస్తుంది. వాళ్ళు ట్రై చేశారు పవన్కిను బాబుకి, పవన్ గారికిను బాబుకి మధ్య ఏదో క్లాష్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. 1 ఇయర్ అయింది, ఏది రాలేదు. ఇట్లా ఉమ్, ప్రొలాంగ్ అవుతూ నీట్గా జరుపుకుంటూ పోతుంది. అవును డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఎక్కడొచ్చింది? అవును. ఇప్పుడు అందరు చర్చ్ ఫాదర్లు అందరూ మొత్తం వచ్చేసి వన్ సైడెడ్ గా హిందువుల్ని టార్గెట్ చేయడము, లేదా గవర్నమెంట్ సరిగ్గా స్పందించట్లేదు అని చెప్పి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేయడము, ఉమ్, ఇదంతా ఆలోచిస్తే మీకు ఒక కుట్రకోణంగా అనిపిస్తుంది. అవును. మీరు ఇప్పటికీ ఇండియాలో చూడండి, మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. ఉమ్, సెన్సిటివ్ ఏరియాస్లలో ఐదారు ముస్లిం హిందువుని అటాక్ చేస్తున్నాడు, ఇప్పుడు క్రిస్టియన్ కూడా హిందువుని అటాక్ చేస్తా ఉన్నాడు. హిందువు డిసైడ్ అయిపోయాడు నేను దెబ్బలు తినడానికే బతుకున్నా అనే దాంట్లో వాడు మనోడు కామ్గా ఉన్నాడు. అవును ఓకే. ఆ, మన రాముణ్ణి సీతని ఇంత ఘోరంగా వీళ్ళు తిట్టినా మన దగ్గర స్పందన రాలే. అవును. ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ వీరులందరూ కలిసి యూట్యూబ్లలో కామెంట్లు పెట్టడము జై శ్రీరామ్ అనేసి రోషంగా డైలాగులు కొట్టడం అది వాట్సాప్ వరకే పరిమితమైంది, లేదా యూట్యూబ్ వరకే పరిమితమైంది. అవును. మనవాడు ఎవడు ఫిజికల్ గా రోడ్డు మీద వచ్చి కనీసం ధర్నా కూడా చేయలేదు.
అవును అది అవును. ఎంత దాకా వచ్చేసిందంటే ఇవాళ వాళ్ళందరూ కూర్చొని మీరు దొంగలు లంగలు మీరు మర్డరర్లు అని అంటున్నా మనలా ఏం పట్టించుకుంటారు. మనకేం సంబంధమే లేదు అసలు. ఎవరుగా మన దగ్గర అట్లా ఉంటుంది సార్. అది మన వాళ్ళు బద్దకిస్టులకు టాప్ బాస్. మనకు ధర్మం మీద ఏముంటుంది సార్. ఇప్పుడు మీరు ఇవాళ నిన్న రంజాన్ది జరిగింది. ఉమ్, వాళ్ళ యూనిటీ అయ్యి వాళ్ళందరూ కూర్చొని మసీద్ దగ్గర మాట్లాడేటప్పుడు పాలిటిక్స్ మాట్లాడతాడు ఓవైసీ. ఉమ్, పండగప్పుడు దేవుని తలుచుకోవాలా, పండగప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలా, మంచి మాట చెప్పాలా, మంచి ఆశీర్వాదం ఇవ్వాలా అనేది ఉండదు. ఉమ్. ఇప్పుడు మీరు చర్చిలలో మీటింగ్ జరిగితే వాళ్ళ బైబిల్ మీద వాళ్ళు చెప్పరు. మన అవును. దేవుళ్ళలో అది ఉంది, మన ఎగ్జాక్ట్లీ. దేవుళ్ళలో ఇది ఉంది. ఎగ్జాక్ట్లీ. అది తప్ప వాళ్ళు ఏం చెప్తలేరు. అవును. మన పూజారుల గుడి దగ్గర ఎన్నడైనా ఒక ధర్మాన్ని తిట్టడం చూసినామా? అవును అవును. మనలాంటోడు పోయి గుళ్ళో ఏదో చెప్దాము అందరినీ జాగృతం చేద్దామని పోయి ఏదైనా పెడితే గుడి కమిటీ వాడే గుళ్ళల్లో రాజకీయాలు మాట్లాడొద్దు అంటాడు. అవును మనది అవును. ఒక గుడి కమిటీ తీసుకుంటే ఆ మెంబర్ ఒక్కొక్కరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అవును. మనం ఒక తాటి మీద రావడం అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే మీరు చేస్తున్నారు అనుకో మిమ్మల్ని అగ్రవర్ణం అనాల్సిందే. ఇంకోడు ఎవడైనా చేస్తున్నాడంటే వాడు దళితుడు అనాల్సిందే. ఎస్టీ అనాల్సిందే, బీసీ అనాల్సిందే. వాళ్ళ ఆ ఫీలింగ్లలో ఒక్కటైతారు తప్ప విమర్శించడానికి విడగొట్టాల్సిందే. రెడీ అవుతారు ఒకరినోడు అనే తప్ప అరే వీడు మనోడు. ఇప్పుడు మన హిస్టరీ తీస్తే సార్ క్యాస్టిజం ఎప్పుడు వచ్చింది? 1810లో వచ్చింది. అంతకుముందు క్యాస్ట్ అనేది లేదు. ఆ, అది చెప్పినా ఓడినట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఆఖరికి ఎందాక చెప్తున్నారంటే ఆర్యులు వచ్చారని. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ. చేసిన వీడియోలో ఆర్యులు అట్లా రాలేదు, మన నుండి అన్ని చోట్లకు పోయారు అన్నారు. మన అవును మెసపటోమియా ఏదైతే ఉన్నాయో అక్కడ దొరికిన లిపి సంస్కృత లిపికి ఈక్వల్ ఉందని మనం ఒకడు ప్రూవ్ చేశాడు. అవును. మనోడు అక్కడ నుండి వచ్చినోడే అయితే మనోళ్ళు రాసిన వేదాలలో ఎక్కడైనా కానీ అక్కడి ప్రదేశాల డిస్క్రిప్షన్ ఉందా ఒకటన్నా? ఉమ్, సంస్కృత భాష పరాయిదైతే ఈ అవును భారతానికి చెందదైతే ఇక్కడ ఉన్న నదులను కానీ ఇక్కడున్న పర్వతాలను కానీ అన్నిటినీ మెచ్చుకున్నది కానీ అక్కడున్నవి ఏదో ఒకదాన్ని మెచ్చుకోలేదు కదా. ఇప్పుడు ఉమ్, నేను ఇండియా నుండి అమెరికాని వచ్చాను అనుకోండి. నేను అమెరికా అని డిస్క్రిప్షన్ చేస్తున్నప్పుడు ఇండియాని డిస్క్రిప్షన్ చేస్తున్నా అంటే నేను ఇండియన్. అదే ఎగ్జాక్ట్లీ. నేను అమెరికాని ఇండియాలో ఉండే అమెరికాలో అది బాగుంది ఇది బాగుంది అని నేను డిస్క్రిప్షన్ ఇచ్చానంటే నేను అమెరికా. ఎగ్జాక్ట్లీ. అంత సింపుల్గా ఉండేదాన్ని కూడా మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి ఏంది ఇప్పుడు సంస్కృత భాషని అసహించుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఎవరు నిలబెట్టాలా? పూజారులలో ఇప్పుడు ఎంతమంది సంస్కృతం వచ్చి లెక్క పెట్టండి. అవును. ఇప్పుడున్న జనరేషన్స్లలో లేదు, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఆయనతో ఉండదు. అయిపోతుంది. అవును. మన గవర్నమెంట్లు అరబ్బీ నేర్చుకోవడానికి ఇక్కడ పెన్షన్ ఇస్తుంది 30,000. అవును. అరబ్బీ నేర్వడానికి మదర్సాలు పెట్టుకుంటే వాళ్ళకు మదర్సా వాళ్ళకు ఇస్తుంది. అవును. మళ్ళీ ఇదే ఈ పాస్టర్లు అనే పేర్ల మీద వాళ్ళ ఏజ్ ఎంత అండి? 25 ఏళ్ళు 30 ఏళ్ళు. వాళ్ళలో అవును. ఓనికైనా ఎథిక్స్ ఉన్నాయా? అసలు ఇప్పుడు మా ధర్మం గురించి టాపిక్ వస్తే మన దాంట్లో నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తారు. అవును. దైవం నీలోనే ఉంది అంటాడు. నువ్వు ఎట్లా దైవాన్ని పొందాలి అంటే నువ్వు ఏం చేయాలా? యోగా చేయాలా, ప్రాణాయామం చేయాలా, నీ కుండల్ని జాగృతం చేయాలా. ఇవన్నీ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేసే పద్ధతిలోకి వచ్చేసి ఇప్పుడు ధ్యానం చేస్తున్న వాళ్ళ మెదడుని స్కాన్ చేస్తే ఉన్నది ఏంటిది అనేది స్వామి రామాని టెస్ట్ చేస్తే ఆయన గుండెని ఆపేసి మళ్ళీ గుండెని యాక్టివేట్ చేశాడు అవునవును. మెడిటేషన్ విన్నాను స్వామి విన్నాను రామ. విన్నాను. అట్లాంటిది ఆయన ఫారిన్ సాయిల్లో చేసినప్పుడు మనం వివేకానంద దగ్గర నుండి తీసుకున్నప్పుడు కూడా ఫారిన్ సాయిల్లో మన గ్రేట్నెస్ చెప్పినప్పుడు వాళ్ళందరూ మన వైపు తిరిగి అవును. ఇవాళ మనోళ్ళు అటువైపు తిరుగుతున్నారంటే మనం ఎంత భావదారిద్ర్యంలోకి వచ్చాం. ఇది ఎగ్జాక్ట్లీ. ఎంత గ్యాప్ వచ్చింది? మన గ్రేట్నెస్ చెప్పుకోవడంలో ఎంత గ్యాప్ వచ్చింది? మన యొక్క వాళ్ళది ఒక్క పుస్తకానికే ఇంత నాటకాలు ఉంటే అదే మన గ్రంథాలయం అంతా ఉన్నది మనది 10,000 25,000 గ్రంథాల లెక్క తెలియని గ్రంథాలు మన దాంట్లో ఉన్నాయి. దాని డిస్క్రిప్షన్ ప్రతి దాంట్లో ఉంది. సరస్వతి నది గురించి మనోళ్ళు చెప్తే ఆ రోజు నవ్విన వాళ్ళు ఇవాళ సరస్వతి నది కనిపిస్తుందని నాసా చెప్పింది. ఇలాంటివి ఎన్నో దృష్టాంతాలు ఉన్నా మన హిందువుకి అరే నాది ఇంత గొప్పది అనే ఆలోచన కూడా రావట్లేదు. సార్ ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు తెలిసి ఉమ్. ఇప్పుడు మన గ్రంథాలయాలన్నీ ఇప్పుడు మన నలంద యూనివర్సిటీ ఉందంటే దాని అంతా తగలబెట్టాడు ఔరంగజేబు.
ఓకే. ఆ, ఔరంగజేబు కాదు తగులబెట్టింది, అంతకన్నా పూర్వమే. ఆ, మనకు మన గ్రంథాలయాలు ఉన్నా మన గ్రంథాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కదా హిందువులకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న వాళ్ళకి. ఇప్పుడు మన తండ్రుల వరకు తెలిసింటది. ఇప్పుడు నేను ఇప్పటికీ చెప్తా అండి, హుయత్ సాంగ్ అనేట ఆయన ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇండియాలోకి వస్తే అవును. గొర్రెలు కాచేవాడు, గోవులను కాచేవాళ్ళు, అందరు సంస్కృతమే మాట్లాడారు. ఎక్కడ అవును. మిజోరాం, మేఘాలయాలు. ఆయన ఉమ్, ఎంటర్ అయింది ఆ, మిజోరాం నుండి ఎంటర్ అయ్యాడు ఆయన. ఉమ్, అక్కడ ఆయన చూసింది ఎవరిని? హిందువుని. ఇవాళ అదంతా అవును. క్రిస్టియన్ స్టేట్. ఓకే. అవును. అక్కడ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన సంస్కృతం అని చెప్పి ఆయన రాశాడు. ఇవాళ అదే నార్త్ ఈస్ట్ డివైడ్ అయిపోయినాయా, క్రిస్టియన్ మతాల కింద కన్వర్ట్ అయ్యి కాంగ్రెస్. వీళ్ళు వీళ్ళు అడుగుతున్నారు సార్. ఒక అతను ఉన్నాడు. జాన్ పాల్ కాదు, ఇంకొతను ఉన్నాడు. అతను అంటున్నాడు అనమాట, భారతదేశం లౌకిక దేశంట, కానీ నార్త్ ఉమ్. ఈస్టర్న్ స్టేట్స్ లో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని క్రిస్టియన్ స్టేట్స్ కింద డిక్లేర్ చేయాలట. సార్ ఇప్పుడు మీకు తెలుసో లేదో, నాగాలాండ్ 100% క్రిస్టియన్ స్టేటే. ఇవాళ వాళ్ళ హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఆయన హిందూ పూజలు చేస్తున్నాడు. ఆ, ఆ, వాళ్ళందరూ కామాఖ్య టెంపుల్ వచ్చిపోతారు ఇప్పటికీ. ఆ, నాగాలాండ్ వాళ్ళేమి అందరు చర్చిలనే అని. వీళ్ళ ఈ ఆంధ్ర క్రిస్టియానిటీ అంత వరస్ట్ నా భారతదేశంలో వేరే స్టేట్లు ఏం అట్లా లేరు. ఉమ్, ఈ ఆంధ్రాలో ఈ గత ప్రభుత్వం ఏదైతే వచ్చి ప్రమోట్ చేసిందో, ఆయన ఉమ్, రాజశేఖర రెడ్డి ఆయన వచ్చినప్పటి నుండి ఎట్లయితే ప్రమోట్ చేసి మత మార్పిడిలను చేసాడో ఓటు బ్యాంక్ గురించి, ఉమ్. వైరస్ లాగా తయారయ్యారు వీళ్ళందరూ. ఒక్కొక్కడు ఒక అవును. పేషెంట్, అవును. సైకలాజికల్ మెంటల్ కేసులు ఒక్కొక్కడు. వాళ్ళందరినీ తీసుకో సార్. ఏమి ఉందని సార్ మనకి పాస్టర్ అనే పోస్ట్ వచ్చింది. మన దగ్గర పూజారి కావాలంటే ఆయన జీవితంలో 55 సంవత్సరాలు వేదం చదవాలి. అవును. ఓకే. నీతి నియమము నిష్టలు, ఎట్లాంటి తిండి తినాలి, ఏవి తినకూడదు, ఏవి తాగకూడదు, అన్నీ ఉన్నాయి. సార్ ఇప్పుడు మీ మన మీ మీద మీ మన ఆహార ప్రభావం ఉంటది కదా. అవును. మీకు ఆ, ఇప్పుడు వీళ్ళు అంటున్న ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్, ఇట్లాంటి వాళ్ళు పాస్టర్ అయ్యి జనాల్ని దేశాన్ని ఉద్ధరిస్తారా అదే అని సార్, నాకు అర్థం తాగేవాడు కాదు. తాగేవాడు చెప్పే పరిస్థితికి వచ్చింది. మన పూజారులేమో ఇంట్లో తిండికి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, దేవుని నమ్ముకొని గుళ్ళో కూర్చొని వాళ్ళు లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వాదం ఇస్తుంటే మనోడు పనికి రాలేదు మనోళ్ళకి. వాడేమో ఎగ్జాక్ట్లీ. నేను నా జాతి ఎదుటి జాతి నాశనం కావాలా, హిందువులను ఉండనియ్యము, హిందువులను చంపుతామని చెప్పి ఎడారి మతాలది గొప్పోళ్ళు అయిపోయినారు. మన గవర్నమెంట్లో వాళ్ళకి ఇస్తా ఉంది. వాడు తాగి తాగి చూడండి, రోడ్డు మీద కూర్చొని అన్నట్ట. అదే అదే. పోలీసులు చెప్పారు కదా అవన్నీ. చూశాను సార్ ఇక. ఉమ్. ఆ, మళ్ళీ ఇప్పుడు వాదిస్తున్నారు వాళ్ళు, ఆయన తాగిలేడు అసలు, ఆయన కాదు అది వేరోడు అని. వాళ్ళు వేరోడైతే అదే బైక్ వేసుకొని ఎటో తిరిగాడో అర్థం కాదు. ఇదిగో వాళ్ళు ఏం ఇది చేశారు. చూడండి, ఈ ఫోటో చూడండి. అదే ఆయన వైన్ షాప్ లో ఉన్నది. ఆ, ఆయన బిల్లే వచ్చేసింది. ఆయన కట్టిన బిల్లే వచ్చింది వైన్ షాప్ లో. ఆయన బిల్లు తాగిన దానికి ఆ, తీసుకున్న దాని బిల్లే. ఇదిగోండి ఆయన మాకు కొంటున్న బాటిల్, వైట్ అదే. రమ్. ఉమ్. ఉమ్. ఫోన్ పే చేస్తున్నాడు. అదే. అదే వచ్చింది బిల్లు వచ్చింది, ఫోన్ పే చేస్తున్న బిల్లు కూడా వచ్చింది. ఆ, ఉమ్. అన్ని కడుతున్నాడు చూడండి. అదే. కట్టి బాటిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే. దీన్ని వీళ్ళు వీళ్ళు ఎంత ఎక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, వీళ్ళు తాగున్నప్పుడే మన దేవీ దేవతల్ని తిట్టారు. ఆ, ఇక తాగుతున్న మాటలు పట్టించుకోవద్దు సార్ అంతే. వాళ్ళ గ్రంథమే వాళ్ళకి అది నేర్పింది, అవును. తాగరా ఊగరా అనేసి. వీళ్ళని చూస్తేనే రాజేంద్రరాజు సినిమాలో ఒక పాట ఉంటుంది, కొత్త దేవుడండి అనేసి ఒక పాట ఉంటుంది. అవును. అదే గుర్తుకొస్తుంది. హ. అవును. అవును. వాళ్ళ దాంట్లో అబద్ధాలు తప్ప, మన ధర్మాన్ని తిట్టడం తప్ప వాళ్ళ గొప్పదనం ఒక్కటి లేదు. అవును. వాళ్ళ దాంట్లో ఒక ఒక గ్రేట్నెస్ ఏముంది? ఇక్కడ కూర్చొని చెప్తాడు ఇక్కడ అదే సంస్కృతి ఏంటిది. అదేంటి సార్, నూట ఇప్పుడు తొంభై 190 దేశాల్లో మా బైబిలే ఉంది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అన్ని గగ్గబా పోతున్నాయి. చేస్తున్నారు. అది ఎట్లెట్లా వచ్చినాయి బైబిల్ ఇట్లా అబద్ధాలు చెప్పి. ఆఫ్రికా వెళ్ళారు సార్. ఆఫ్రికా ప్రెసిడెంట్ ఒక ఆయన, ఏంజలో అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు అప్పట్లో, ఆ, మీరు వీళ్ళు వచ్చారు, తెల్లోళ్ళు వచ్చారు, మాకు నల్లట ఎర్ర పేజీలు ఉన్న పుస్తకం మా చేతిలో పెట్టారు,
మేము కళ్ళు తెరిచి మేము జీసస్ అని కళ్ళు మూసుకొని జీసస్ అని ప్రార్థించి కళ్ళు తెరిచేటప్పటికి మా మైండ్స్ మా భూములన్నీ వాళ్ళ పేరు మీదనే మా చేతికి ఈ ఒక్క పుస్తకం దొరికింది. మేము పొద్దున్న లేచి అల్లలు అనాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు సార్ అదే ఆఫ్రికా సార్ అది తీసుకోండి అది వాళ్ళు 14%. అనుకుంటున్నారు సార్. వాస్తవంగా వీళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు దేవుని పరిచయం చేశారు. వీళ్ళు అనుకుంటున్నారు మా చేతిలో పుస్తకం పెట్టారు అని చెప్పి దేవుని పరిచయం చేశారు. వ- దే మంచి నిజాయితీ అయిన దేవుని పరిచయం చేశారు. అక్కర్లేని వాళ్ళ దేవుడే భూములన్నీ పాడు వాళ్ళే తీసుకున్నారు. చెప్పారు ఏంటి కదా సార్ సార్. మీరు అట్లా అంటారు? అక్కర్లేని వాళ్ళ భూములను దేవుడే తీసుకున్నారు చెప్పాడు సార్. సార్. వాళ్ళ దేవుడే చెప్పాడు నేను పాపి అని. ఈ పాపాత్ముడు దేవుడు ఎట్లయితాడు? పాపాలు కడగడానికని ఆయన సిలువ వేసాడు. వాళ్ళు చెప్పుకునేది పాపాలు కడగడానికి సిలువ వేసాడు అంటే ఆయన పాపి. ఆయన పుట్టుకనే ఇలా చెప్పాడు, మీరు గొర్రెలరా బాబు అన్నాడు. మీరు పాపాత్ములు అనేసి అన్నాడు. మీరు పాపాత్ములను నమ్మండి, నన్ను నమ్మండి, మీ పాపాలు కడిగేస్తాను. అవును. అది ఎట్లా గిన్నె కంటిన మసిలాగా ఉంటుందా పాపం, ఎట్లా కడిగేస్తాడో నాకు తెలియదు కానీ ఉమ్, వాళ్ళు వాళ్ళ గ్రంథం వాళ్ళు చెప్పుకునే విధానము వాళ్ళు మాట్లాడే విధానమే ఇరిటేషన్ వస్తుంటుంది. ఇప్పుడు నేను అందుకే చెప్తా సార్, ఒక డిబేట్ పెట్టాలి వాళ్ళకు మనకు. ఆ డిబేట్ లో దేవుడు ఉన్నాడని వాడు ప్రూవ్ చేయాలి. మనల్ని చేయగలుగుతారు. మనం ఒక హోమం చేస్తే హోమంలో మనం ఏ దేవుడు పూజ చేస్తే ఆ దేవుడు రూపం వస్తుంది. మనం అది చూపించగలుగుతాం. వాళ్ళ ప్రార్థనతోటి వాళ్ళ దేవుడు వస్తాడు అనేది ప్రూవ్ చేయాలి. ఇలా దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయాలి. మనము ఇదే ఎండాకాలంలో వానలు కురవాలని చెప్పి హోమం చేస్తే వానను కురిపించచ్చు. మన దానికి ఆ పవర్ ఉంది. వాళ్ళు అట్లాగే బైబిల్ చదివి వాన కురిపిస్తారా? ఖురాన్ చదివి వాన కురిపిస్తారా? వాళ్ళల్లో ఎటువంటి పవర్ ఉంది, వాళ్ళు చదివే మంత్రంలో ఏముంది అని ప్రూవ్ చేయాలి. అదే మన మంత్రాన్ని ఒక సౌండ్ థెరపీ అని ఒక ఎక్విప్మెంట్ తోటి ఆయన ప్రవీణ్ ఉన్నాడు కదా, ఆయన ఒక మిషన్ లో పెట్టి మన వేవ్స్ ఇస్తే, వేద మంత్రాల వేవ్స్ ఇస్తే ఓంకారం వచ్చింది. అవును. అవును. శ్రీయంత్రం వచ్చింది. మనకు మంత్రాలకు యంత్రాలకు తంత్రాలకు కనెక్టివిటీ ఉంది. అవును. లేనిది ఇంటి ముందర ముగ్గులు వేయరు యంత్రాల రూపంలో. లక్ష్మీ యంత్రం లాగా ఉంటది మన ముగ్గులు. ఆ అవును. ముగ్గులు ఎందుకు వేసేవాళ్ళు ఇంటి ముందర? కాస్మిక్ వేవ్స్ తీసుకోవడానికి అని చెప్పేసే కదా వేసేది. ఇప్పుడు మనము తాయెత్తులు కట్టేవాళ్ళు ఇంటి బయట. ఇవాళ మొబైల్లో మనం వాడే సిమ్ అదే కదా, అవును. సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది కదా ఒక చిన్న చిప్. అవును. అట్లా మనది యూనివర్స్ యొక్క ఎనర్జీని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో మన దగ్గర ఉంది. వాళ్ళ బైబిల్ ఎక్కడ ఉన్నది? ఒక డిస్క్రిప్షన్ ఉందా అట్లాంటిది? ఖురాన్లో ఉందా ఒక డిస్క్రిప్షన్ అలాంటిది? అదేంటి సార్ అట్లా మాట్లాడతారు? పెద్ద జ్యోతి సన్ను, చిన్న జ్యోతి మూను, ఆ వాటి వాళ్ళు సన్నని ఎత్తక ముందు మనం సూర్యదేవుడు వెబ్జిఆర్ 7 గుర్రాలు అని చెప్పేసి పెట్టి వెబ్జిఆర్ కలర్స్ అని డిస్క్రైబ్ చేసింది మనది. ఇప్పుడు సూర్యుడికి 7 గుర్రాలు ఉన్న రథం ఉంది అని సప్తాశ్వరథ మహారుఢ్యం అని అవును. ఏదైతే ఉందో, ఆయన 7 గుర్రాలు నడిపిన రథాన్ని నడిపాడు అంటే మనం సినిమాలు చూసి నిజంగా రథంలో సూర్యుడు వెళ్తున్నాడు అని ఊహించుకోవచ్చేమో కానీ మన వాళ్ళు ఫ్యాక్ట్ ఏంటి అంటే మనము సీక్రసీగా మన మన లిటరేచర్ మ్యాక్సిమం సీక్రసీ కోడ్ వర్డ్స్ తోటి ఉన్నది. అవును. దాంట్లో మనది ఎట్లా చెప్పారు? సూర్య కిరణాల్లో వెబ్జిఆర్ అని 7 రంగులు అయితే సప్తవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవును. రిప్రజెంట్ చేయడానికి గుర్రాలను పెట్టారు. అవును. అట్లా మన దానికి ప్రతి దానికి ఒక అర్థం ఉంది. అవును. ఇప్పుడు అవును. ఫైనల్ గా ఒక అర్థం ఏంటంటే మన వాళ్ళు ఇది చేసినప్పుడు సృష్టి అయింది, మన దగ్గర గంగ పుట్టింది, శివుడు తల మీద అవును. గంగ పుట్టింది అనేది ఎక్కడ ఉంది? మన హిమాలయాస్ నుండి స్టార్ట్ అయింది. ఓకే. అవును. మనం అనుకుంటాం హిమాలయాస్ దగ్గరనే ఫస్ట్ మానవ జన్మ జరిగింది అని మనం అంటాం. టిబెట్ లో. ఓకే. అవును. ఆ, ఇప్పుడు మన మనది అంత వాళ్ళు చెప్తున్నారా బయట నుండి వచ్చారు, బయట నుండి వచ్చిన సంస్కృతి. ఇంతకనే ఏబిఎన్ లో కాలం ఉమ్. అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఓకే. ఉమ్. కాలం మీద దాంట్లో వాళ్ళ నాలెడ్జ్ చూడండి, సంస్కృతము తమిళ కన్నా పురాతనమైనది కాదంట. ఆ, ఇక సగం పాండిత్యం ఉన్నోడు కూడా ప్రోగ్రాంలు చేస్తే ఏం చెప్తాం ఇక. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. మనది ఇక్కడ పుట్టాడు అనడానికి, మనం ఇట్నుండి అన్ని దేశాలకు వెళ్ళాం అనడానికి ప్రూఫ్ ఇదే. అదే బయట నుండి కనుక వచ్చి ఉంటే మనం గంగా పుట్టింది భూమికి నేల మీదకి రావడానికి గంగని భగీరథుడు ఆ, తీసుకొస్తూ ఉంటే శివుడు తన జటాజుటాన్ని అడ్డం పెట్టాడు అనేది
ఉమ్. వచ్చేది కాదు. మానస సరోవర్ అనే టాపిక్ ఉండేది కాదు, కైలాస పర్వతం అనేది. అవును, ఈ- అవును. ఇది ఇంతకన్నా ప్రూఫ్ లేదు మనం ఇటు నుండి బయటికి వెళ్ళామని. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు అమెరికా వెళ్ళేస్తారు, రేపు పొద్దున మీరు అటు నుండి ఇటు వచ్చారని అంటే ఎట్లుంటది? సేమ్ అంతే. అంతే కదా. అవును, అవును. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ వెళ్ళారు అనేది ప్రూఫ్. మీరు అక్కడ ఉన్నారు, అక్కడ డెవలప్ అయ్యారు, అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు, అది మళ్ళీ అటు నుండి ఇక్కడికి ఎప్పుడో మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అనుకుందాం. అంటే మీ అక్కడ నుండి మొదలైందంటే ఎట్లయితుంది? అంటే అక్కడ ఏం వాళ్ళు చూసేది జరిగింది? ఏంటంటే, ఓకే, వీళ్ళు అమెరికన్ పాస్పోర్ట్ తో వస్తున్నారు కాబట్టి అమెరికా నుంచి వచ్చారు అని అనుకుంటున్నారు అంతే. తప్ప. అంతే. ఆ, అంతే. ఇప్పుడు మన తమిళనాడులో 27,000 సంవత్సరాల క్రితం యొక్క ఆర్కియాలజీ దొరికింది. అవునవును, విన్నాను, నేను విన్నాను, అవును. ఆ, మరి అందులో తమిళ భాష ఉందంటే లేదు, సంస్కృతం ఉంది. అదొకటే కొట్టేసింది ద్రవిడ థియరీ. అవును, అవును. కానీ మన టీవీ ఛానల్ కానీ మన ఇండియన్ ఛానల్స్ దాన్ని హైలైట్ చేయాలి. ఏదైతే డిస్ప్యూట్ ఇండియాలో క్రియేట్ అయిందో, సౌత్ వాళ్ళు నార్త్ వాళ్ళు వేరు అనే డీవియేషన్ ఏదైతే ఉందో, దాన్ని బ్రేకప్ చేయాల్సింది ఇలాంటి టాపిక్స్ పెడితే కదా. మన ఛానల్కి పొద్దున్న లేస్తే ఇద్దరు గురించి మాట్లాడడమే టైం సరిపోతుంది. మనము మన దగ్గర మన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ఏం బోస్ట్ చేయక్కర్లేదు అని చెప్పి మనం గమ్మున కూర్చుంటాం. వాళ్ళ దగ్గర ఏం ఉన్న ఏం రెండు నాలెడ్జ్ పేజీలతోటి సార్? వాళ్ళు ఊదర కొడుతున్నారు. అది వాళ్ళకు ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే సార్, ఒకడు ఏడబోయినా చర్చ్ కట్టుకోవచ్చు, వాడికి జీతం వస్తుంది. మళ్ళీ ఆ పేదల దగ్గర నుండి దశమ భాగం 10% వస్తుంది. ఇప్పుడు ఒకడు సర్వైవ్ కావడానికి ఒక దుకాణం పెట్టుకున్నాడు సార్. అవును. అట్లనే వాడు ఒక చర్చి పెట్టుకుంటాడు, దాని కింద 200 మంది 300 మంది, మళ్ళీ అందులో నుండి ఒక 10 మందిని తయారు చేస్తాడు. వాడు పోతాడు మళ్ళీ ఒక 300 మందిని గ్యాదర్ చేస్తాడు. ఇట్లా చర్చ్ సిస్టమ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఈ మదర్సాలలో అట్లాగే ఎస్టాబ్లిష్ అయింది. మన హిందువులు ఏముంది అట్లా? మన దగ్గర డబ్బులు వచ్చినోడు ఎవడైనా ఊర్లో పోయి గుడి కడదామని అనుకుంటున్నాడు, కొత్త గుడి కట్టాలని. వాళ్ళ నా దాంట్లో కళ్ళ కొంత డబ్బు ఉన్నోడు వాడు వస్తున్నాడు, వాడు చర్చి కట్టేస్తున్నాడు. అదేంటి జనాలు సార్, లేని నా దగ్గర నా వాడు నా డబ్బులు కట్టేసి. నా పెళ్ళానికి నా పిల్లలకే సార్, ఊళ్ళో వాళ్ళకి అదే ఎందుకు? అట్లా మనం అదే మన హిందూ ధర్మం వైపు లేడు సార్. ఇప్పుడు మనలో ఎక్కడుంది? మన ఓడైనా కానీ ఇప్పుడు ఒక మన పీఠాధిపతి ఒక మాట చెప్తే ఫాలో అవుతారా? సార్ ఇప్పుడు నిన్న ఒక ఆయన పీఠాధిపతుల దగ్గరే ఉన్నాయి సార్ కొన్ని కోట్ల డబ్బులు, వాళ్ళు ఇస్తున్నారా మరి సార్? డబ్బులు ఉంటే ఏమైంది సార్? అది వాళ్ళు వాళ్ళు పెట్టింది ఎమర్జెన్సీలలో ఉపయోగపడేదే కదా. ఇప్పుడు వాళ్ళని ఉపయోగించుకునేటోడు ఓడున్నాడు పోయి అడుగుతున్నాడా, నేను గుడి కడతాను నా గుడికి సామాన్లు ఇవ్వండి, పూజారిని పెట్టుకుంటే జీతాలు ఇవ్వండి అని ఎవడైనా అడుగుతున్నాడా? వాళ్ళు ఉమ్, అడిగినంత వాళ్ళకి చేస్తూనే ఉన్నారు సార్. హాస్పిటల్స్ చేస్తున్నారా? పెట్టారు, ఎడ్యుకేషన్ తీస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఓహో. శృంగేరి పీఠం చేస్తుంది, కంచిపీఠం చేస్తుంది. శంకర ఉమ్, నేత్రాలయం అంత పెద్దది ఎక్కడ ఉంది? హాస్పిటల్ పెద్దది, శంకర హాస్పిటల్ అంత పెద్దది ఎక్కడ ఉంది? ఉమ్, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు ఈ పబ్లిసిటీ స్టంట్లు లేవు. వాళ్ళ ఉమ్, దగ్గర పోయేటోడు చెప్పడు. మన దగ్గర ఉమ్, ఏంటంటే సార్, నువ్వు మేధావి కావాలన్నా లేదంటే నువ్వు ఒక అచీవ్మెంట్ స్పిరిచువల్ ఎనర్జీ గెయిన్ చేయాలన్నా మౌనంగా ఉండమన్నారు. అందుకని అన్ని మూసుకొని కూర్చుంటారు మనోళ్ళు. చెప్పరు. ఓకే, ఓకే. నువ్వు రియలైజేషన్ కావాలి అంటే మౌనాన్ని పట్టుకోని అన్నాడు. అంతే. అరుణాచలం పోయినోడు మాటలు తగ్గించేస్తున్నాడు. ఏంటంటే నేను రమణ మహర్షి లాగా నన్ను నేను తెలుసుకుంటాను అంటాడు. ఉమ్. అది కాదు కదా ముఖ్యం. ఇప్పుడు ధర్మాన్ని నేను అందుకే చెప్తాను, గురువులు ఇచ్చారు మనకు అందరికీ, ఏమేమి ఇవ్వాలో మన ధర్మం మనకి ఇచ్చింది. దాన్ని ఎలా వాడాలో మన దగ్గర లేదు, చెప్పేవాడు లేడు, దాన్ని మార్గనిర్దేశం చేసేవాడు లేడు. సరే అని మీరు ఒక గురువుని తయారు చేశారు అనుకోండి, ఆ గురువు ఎట్లయిపోతున్నాడు? ఏసీ రూమ్లకు పరిమితం అవుతున్నాడు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద విగ్రహాలు కట్టేసుకొని, ఆయన ఒక ఆశ్రమం పెట్టేసుకొని శిష్యులందరూ ఆయన దగ్గర రావాలంటాడు, ఈయన ఓడి బయట. అవును, అవును. అట్లా అందరు రావాలి, అదొక దుకాణం తెరుచుకుంటున్నారు తప్ప. ఇప్పుడు జగ్గి వాసు అంత గొప్పోడు బాగా చేశాడు అనుకుంది, మనం ఏం చేసాడు? హిందూ ధర్మాన్ని, ఆయనకు నాలెడ్జ్ లేకుండా ఎన్ని కామెంట్లు చేశాడు హిందూ ధర్మం మీద. అవునేదో ఇప్పుడు మనం మొన్న ఏదో విన్నాను, ఆర్య ద్రవిడ హిందూ సిద్ధాంతం గురించి ధర్మం కూడా. మీద అది కరెక్ట్ అంటాడు, తమిళే మొదటి లాంగ్వేజ్ అంటాడు, సంస్కృతం బయటిది అంటాడు. నాలెడ్జ్ లేనోడు గురువు అయినాడు సార్, ఏం చెప్తాం? ఇప్పుడు అందరూ బిల్డప్ బాబాయ్లే సార్, వేరేది ఏం లేదు. బిల్డప్ ఉమ్. చేయాలా, ఒక దుకాణం తెరుచుకోవాలా, దాన్ని ఎట్లా ధర్మాన్ని ఎట్లా దోచాలి అనే దాంట్లో మనోళ్ళే సిద్ధాస్తు. మనలో తుర్కోడు అంటే ఆయన దోచాడు. కూడాను ఈ పొలిటికల్ సిస్టమ్ లో పావైపోయాడు అనుకోవచ్చా? అది లేని అట్లా కాదు కదా సార్. ఇప్పుడు మీరు మీకు ఆ సపోర్ట్ లేనిది పొలిటీషియన్ మీ దగ్గర వచ్చి ఆయన బ్లాక్ మనీ పెట్టుకోవడానికి ఒక అడ్డా కావాలి. ఉం?
ఇప్పుడు మన చిన్నజీయర్ ఉన్నాడు, ఆయన శివుని తిడతాడు. ఇప్పుడు వీళ్ళందరూ అసలు గవర్నమెంట్ ధైర్యం చేసి వాళ్ళ మీద రైడ్ చేసి దొరికేంత బ్లాక్ మనీ ఇంకేడో దొరకదు. ఉమ్. వీళ్ళు అదొక దుకాణాలు అంతే, దైవభక్తి ముసుగులో దుకాణాలు అంతే. ఇప్పుడు కనీసం ఈయన వాళ్ళు హిందువులందరినీ సంఘటితం చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా మళ్ళీ అందులో ప్రవీణ్ తీయాలి పగడ. కదా సార్, మన హిందూ సార్, నేను హిందువులను సంఘటన చేద్దాం అనుకుంటా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, నేను వచ్చేసి ఇప్పుడు నేను ఇంట్లో నేను శివుని పూజ చేస్తా, అమ్మవారి పూజ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఆ, నేను వచ్చి మిమ్మల్ని పిలిచా, మనమంతా ఒకటి సంఘటితమైదామని అన్నా అనుకోండి. ఆ, మీరేమో ఇంట్లో మీరు హనుమంతుడు పూజ చేస్తారు. ఆ, ఏకం చేయాలి అంటే ఒక దేవుడు అనే దాని మీద నిజ దేవుడు అనుకుంటే వాళ్ళు చేసేదేమో ఏకం చేస్తుంది. కానీ మన అవును. దాంట్లో దేవుడు ఒక 33 మంది అనేది కూడా తెలియకుండా ఉమ్, ముక్కోటి దేవతలు అనుకుంటా అమాయకంగా ఉమ్, ఎన్నెన్ని ఏ, ఎవడు వీళ్ళు ఆఖరికి మనోడు ఎవడైనా మంచి మాట చెప్తే ఫస్ట్ ఆయన కాలు మొక్కేసి వాడిని దేవుని చేసి మన దేవుడికి కాంపిటీషన్ గా వాళ్ళ ఫోటోలు పెట్టే పరిస్థితి దిగజారినాం మనం ఆల్రెడీ. అవును. షిరిడి సాయిబాబాని అట్లే చేసుకున్నాం, పుట్టపర్తి సాయిబాబాని అట్లే చేసుకున్నాం. ఇప్పుడు ఈ కొంతమంది రమణానంద మహర్షి అని ఇప్పుడు కొత్త కొత్తగా తయారైనారు కదా. రేపొద్దున అవును. వాళ్ళు పోతే మళ్ళీ వాళ్ళతో ఒక మతంలాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనది. అవును. వాడు వాదన పెట్టుకుంటే మనతోటే సొంతంతోటే వాదన పెడుతున్నాడు, నా గురువే దేవుడు, నేను నమ్మే సాయిబాబానే దేవుడు. అరే నా రాముని వినాయకుడి పాదాల దగ్గర, వినాయకుడి విగ్రహం సాయిబాబా పాదాల దగ్గర ఎందుకు పెడుతున్నావు, శివలింగం సాయిబాబా పాదాల దగ్గర ఎందుకు పెడుతున్నావు అని మనం అంటే వాడు మనతో వాదనకు వస్తున్నాడు, మావాడే గొప్పోడు అంటాడు. అవును. ఆ తొక్క అవును. దేవుడు వానికి గొప్పోడైపోయినాడు మనోనికి. ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సింది లేదా మనం గొడవ పడాల్సింది ఈ ఎడారి మతాలతో కాదు సార్. ఫస్ట్ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. తెచ్చుకో. మన దాంట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. మనకు మేధావులు ఉన్నారంటే వాళ్ళు చెప్పే పురాణాలు, ఇప్పుడు నేను ఒకటే చెప్తా సార్. ఇప్పుడు రాముడు బాణం వేసాడు రామాయణం గురించి చర్చ చేస్తూ ఉపయోగం లేదు. ఉమ్, ఎందుకంటే ఈ జనరేషన్ కి రాముడు ఎవరు, రాముడి తండ్రి ఎవరు అనేది తెలియదు ఈ జనరేషన్ పిల్లలకి. అవును. ఫస్ట్ మనం మన ధర్మాన్ని స్ట్రాంగ్ చేయాలంటే మన ధర్మంలో ఉన్న గొప్పదనం చెప్పేవాళ్ళు కావాలి, వేదాల్లో ఉన్న మర్మాలు చెప్పేవాళ్ళు కావాలి, వేదాంగాలలో ఉన్న మర్మాలు చెప్పేవాళ్ళు కావాలి, యూత్ని మన యొక్క గొప్పదనం ఏంటో అని తెలియజేసేవాళ్ళు కావాలి. అప్పుడు వాడే ఆటోమేటిక్ ప్రొటెక్ట్ చేస్తాడు. వాడి ఇంటికి ఎవడైనా పోయి మత మార్పిడి అని అంటే వాడు అడుగుతాడు, అరే నీ ధర్మానికి నా ధర్మానికి ఈ భూమికి ఏం సంబంధం, నీ ఎడారి మతానికి ఈ భారత భూమికి ఏం సంబంధం. ఇప్పుడు ఇంత మత మార్పిడి చేసేటువంటి తల్లిలో అని పెళ్ళామో వాళ్ళందరూ చీరలే కడుతున్నారు కానీ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏమైనా గౌన్లు వేసుకొని తిరుగుతున్నారా? ఇప్పుడు వాడు గోపి అవునన్నా సనాతన్ సేన కాదన్నా, అని అదే గోపిత వాడు సనాతన్ సేన ఆయన అవునన్నా ఇదే కాదన్నా, అడుగుతాడు. ఆయన ఇదే అదే అడుగుతాడు. వాళ్ళు అవునన్నా కాదన్నా భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులే. ఎస్. భారతమాత జిందాబాద్ అనము అనేవాడు వాని ఇంటికి పోయి వాని తల్లిని చూసినా, వాని పిల్లాన్ని చూసినా, వాని చెల్లెల్ని చూసినా వాళ్ళు కట్టుకున్న చీర భారతీయ సంస్కృతి సంప్రదాయమే. అవును. ఓ బైబిల్ చేతిలో పట్టుకొని బైబిల్ వల్లే నా జీవితం అన్న రాజశేఖర రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె నూట బొట్టు పెట్టుకొని ఉంటుంది భారతీయ సంప్రదాయం. అవును. హిందువుల వైపు చూడము, హిందువులను మేము పట్టించుకోము అని నోటి నుండి చెప్పిన జగన్మోహన్ రెడ్డి భార్య అయినా మన దేవుడి ప్రసాదం తీసుకోకుండా కింద పడేసిన ఆమె కట్టుకొని తిరిగే చీరనే నూట బొట్టు పెట్టుకున్నది. అవును. అవును. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇది ఎట్లుందంటే సూర్యుడి వైపు చూసి ఉమ్ముకొని ముఖం మీద ఉమ్మేసుకుంటున్నట్టే వాళ్ళు. అవును. అవును. భరతమాతనన్నా మన హిందూ ధర్మానన్నా వాళ్ళెంతకు వాళ్ళు ఆకాశం వైపు చూసి ఉమ్ముకుంటే ముఖం మీద పడుతుంది చూసారా, అది తప్ప వాళ్ళ ఉమ్, దాంట్లో ఒక ఏం లేదు సార్. ఇప్పుడు వివేకానందుడు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వలేదు ఉమ్, పెద్ద రిలీజియస్ స్పీచ్లలో. అవును. అంతకన్నా మేధావులా ఇప్పుడు మాట్లాడే పిల్లనాయాలు? ఇప్పుడు రెచ్చగొట్టి అంతా మాట్లాడుకుంటూ అవి ఇవి చేసుకుంటూ అవును. ధర్మాన్ని మన దేవుళ్ళని తిట్టంగానే అడుగు వాళ్ళు హైలైట్ కావడానికి పెట్టుకున్న దుకాణం అది. అవునవును. మనం కరెక్టే. అడగకపోవడం మన దౌర్భాగ్యం, మనం అడగట్లేదు. మనం ఇంకా చెట్టము మన గురించి కూడా మాట్లాడతాడని చూస్తున్నాం కానీ మనం ఒకసారి అవన్నీ పక్కకు పెట్టేసుకుంటే, ఒకసారి హిందూ సమాజం ఒకసారి ఏకమైతే మన భారతదేశంలో భ్రష్టత్వాన్ని తీసుకొచ్చిన బౌద్ధ మతం ఎట్లయితే పారిపోయిందో అట్లా పారిపోతాం. ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా? ఈ క్రిస్టియన్ మిషన్
ఈ సౌత్ ఇండియా నుంచి స్లోగా నార్త్ ఇండియాలో ఆ, పంజాబీస్ లో కూడాను ఇప్పుడు వాళ్ళ క్రిస్టియానిటీని తీసుకొచ్చి వాళ్ళు వైజా గురించి సార్ వాళ్ళు ఆ కెనడా వీసాల గురించి వాళ్ళు క్రిస్టియన్ అంటే అక్కడ వీసా వస్తుంది. అక్కడ సెట్టింగ్ ఎట్లా చేసుకున్నారంటే ఖలిస్తానీ వాళ్ళు ఆ సిక్కుల వాళ్ళంతా అక్కడ చేరడానికి ఒకటి పెట్టారు. నేను ఆ నా ఫ్రెండ్స్ అడిగారు ఎందుకు అట్లా మారుతాం వీసా గురించి అంటాడు అంతే. ఓ కెనడా వీసాలో క్రిస్టియన్ అనగానే వచ్చేస్తారు, అందుకని ఇక్కడ దుకాణం పెట్టుకున్నారు. మళ్ళీ అడిగి పోయి మరి ఖలిస్తాన్ జిందాబాద్ అంటారు. ఓ ఓకే ఓకే ఓకే. ఇది మన గవర్నమెంట్ తప్పు సార్. ప్రాబ్లం ఏంటంటే ఉమ్, ఇదివరకు అంతా ఎడారి మతాల యొక్క బానిస అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది చూసారా, ఆ పార్టీ యొక్క భావదారిద్ర్యం ఉందంట. ఓ ఎందుకంటే ఓకే. ఆ పార్టీ ఒక ఎమ్మెల్సీ అయిన దయాకర్ అని నల్గొండ డిస్టిక్ అతను, ఉమ్, ఆ, వాడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అంటే కూడా ఆ పార్టీలో అట్లే ఉంచుకున్నారు వాడిని. మంచి ఓ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు మనం దాని మీద సీరియస్ తీసుకుంటలేం కదా సార్. అది వింటున్నాం, ఆ వీడియో చూస్తున్నాం, తిట్టుకుంటున్నాం తప్ప వాడి మీద దేశద్రోహం సంబంధించి వీడు ఏదో ప్లాన్ చేశాడు లేదా పాకిస్తాన్ తోటి ఏదో లింకులు ఉన్నాయి ఏమైనా ఒక అబ్జర్వేషన్ చేసామా? అవును ఇప్పుడు అవును తెలిసిపోయింది కదా, అస్సాంలో ఉన్న మాజీ సీఎం కూడా గొగోయ్ భార్య పాకిస్తాన్ ఏజెంట్. వాడు అవును పాకిస్తాన్ ఏజెంట్ ప్రూఫ్ అవుతుంది కదా. అవును ఇప్పుడు అవును ఇదే రాహుల్ చైనా ఏజెంట్ అని చెప్పి ప్రూఫ్ అయింది కదా. అవును ఇప్పుడు మన గవర్నమెంట్ మనం నమ్మున్న మోడీ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది వీటి మీద అని కాలే కదా. ఇప్పుడు అవును. ఆంధ్రాలో ఇంత మత మార్పిడి అయితే బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? చేయలేదు కదా. చెప్పండి సార్. అదే ఇప్పుడు వాళ్ళు మత మార్పిడి దాని మీద బిల్లు చేస్తా అన్నది గవర్నమెంట్, అది చేస్తే కొద్దిగా తగ్గుతుంది. యా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళది నిజ దేవుడు అంటే నిజ దేవుడిని చూపియాలి వాళ్ళు ఏదైనా ఒకటి, ఒక అవును మహిమాన్ని చూపియాలి. వాళ్ళంత పెద్ద అవును గొప్ప పాస్టరు రోడ్డు మీద తాగిపోతుంటే దేవుడు మార్గమే చూపించలేకపోయినాడు. అంతే కదా అవును సార్. అవును పాపం అవును బ్లింకర్ వేసుకొని పోవాల్సి వచ్చింది. అవునా కదా. అవును ఇప్పుడు అదే మన దగ్గర ఏ పూజారి కూడా అట్లా ఓపెన్ గా తాగిపోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును మన దాంట్లో ఒక నీతి ఉంది, దేవుణ్ణి పూజించడానికి ఒక పద్ధతి ఉంది. అవును ధోతి కట్టాలి, తడిగుడ్డలు వేసుకొని ఎందుకు ఉండాలి. ఏ దేవుడి దగ్గర అన్ని దేవుళ్ళ దగ్గర తడిగుడ్డ వేసుకొని చూడు. ఒక దేవుని ఎగ్జాక్ట్. దగ్గర ఓ రకం ఉంటుంది, ఒక్కొక్క ఆచారము పద్ధతులు అట్లా ఉంటాయి. వాళ్ళ దాంట్లో అవును ఏముంది సార్, వాడు సూటు బూటు వేసి ఏదైతే పుణ్యము ఉంటది అక్కడికి పోవాలంట. మన దగ్గర చెప్పులు వేసుకొని గుళ్ళకి ఎందుకు పోకూడదు? నెగిటివ్ ఎనర్జీ పాస్ ఆన్ చేయకూడదండి. అవును మనం బయట పోతాం దుమ్మి ధూళిలో తిరుగుతాం అనేది ఉంటుంది. అవును పోయి కాళ్ళు కడుక్కుంటాం, కడుక్కున్నాకనే పోతాం. ఎందుకు? బాడీలో అన్నిటికన్నా ఎక్కువ డస్ట్ పార్టికల్ క్యారీ చేసేది పాదాలే. పాతాళం. ఆ నెగిటివ్ ఎనర్జీస్ పాస్ ఆన్ కాకూడదని చెప్పి కాళ్ళు కడుక్కున్నాకనే లోపల రావాలి. ఇళ్లలో అయినా అంతే, బయట అయినా అంతే, గుళ్ళో అయినా అంతే. వాళ్ళ దాంట్లో ఏమున్నా సార్, కాళ్ళు కడిగేది ఉందా, స్నానాలు చేసేది ఉందా, ఒళ్ళే ఫారిన్ కడగరు ఇంకా పోవాలంటే కాళ్ళు గుళ్ళకే తగ్గపోయారు మీరు. తీసుకెళ్తారు. ఆ? పళ్ళే కడగరు వాళ్ళు, ఇంకా మీరు ఆ, కాళ్ళ అది తగ్గపోయారు. ఇంకా వాళ్ళకి ఏముంటుంది సార్, వాడు చెప్పేది ఏడ దైవత్వానికి లింక్ చేసేది ఎక్కడుంది? అవును దేవుణ్ణి కనెక్ట్ చేసేది లేదా యూనివర్స్ని కనెక్ట్ చేసేది హిందూ ధర్మంలో తప్ప ఏ ధర్మంలో లేదు. ఏ అవును ధర్మంలో అవును లేదు. ఎందుకు? ఫస్ట్ మన దగ్గర జీవహింస చేయకూడదు అని ఉంటుంది ఫస్ట్. అవును హింస అనేది చేయవు. వాళ్ళు మనల్ని బంధనం చేయడానికి బలి ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు అంటారు. నారాయణ బలి అని ఉంటుంది. అంటే నారాయణ బలి చేస్తారా? నారాయణ బలి అంటే ఏంది? గుమ్మడికాయనికి వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ. ఇప్పుడు బలి వీడు బలి స్లోగా ఇచ్చే మనం యాక్చువల్ ఉన్న వాటిలో నుంచి అన్ని ఇదేంటి జంతు బలిని స్లోగా చొప్పిద్దామని చెప్పి చూస్తున్నారు. చూస్తాం. అసలు మన దగ్గర అది లేదు సార్. అది ఎప్పుడైతే ఈ బ్రిటిషర్ వచ్చాడో, ఎగ్జాక్ట్లీ. అంతకన్నా ముందు ముస్లిం రాజులు వచ్చారో, ఆ రాజుల యొక్క ఆహార పద్ధతిని ఫాలో చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర పని చేస్తూ బానిసలు ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవును అయి తిన్నదే నాన్ వెజ్. అవును అంతకు అవును పూర్వం భారతదేశంలో ఏ మతం వాడు కూడా ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు. కాదు. అవును అంతే. ఈ దాంట్లో వీళ్ళు అట్లా కల్పించేసి రాముడు తిన్నాడని మన పండితుడే చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. ఆయనకేముంది, వాడినోడు పాండిత్యం ఉన్నవాడు కూడా దురద ఉన్నోడే, దరిద్రం అవును ఉన్నోడే. వాడి అవును నెత్తిన ఇగో పాండిత్యం ఉంటే పాండిత్యానికి విలువిస్తాం, కానీ ఆ మనిషిలో విలువ లేనివానికి ఏం విలువిస్తాం? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఆ?
ఇప్పుడు వాళ్ళు పాండిత్యం ఉంది కదా అని నీ పాండిత్యం మంచిది చెప్పురా నాయన అంటే పురాణం చెప్పి నువ్వు గుడికి పోయినప్పుడు 21 ప్రదేశాలు చేస్తే పుణ్యం వస్తుంది. గుడి చుట్టూ తప్ప నువ్వు వివేకానందుడు క్లియర్ కట్ చెప్పి నిన్ను నువ్వు తెలుసుకొని నీ ధర్మం యొక్క గొప్పదనం తెలుసుకున్నదే నీది. అవును. ఇవన్నీ ఎందుకు ఆయన అన్నమాచార్య ఎవరో రాశారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు 10th లో ఉండే సబ్జెక్ట్ తెలుగులో. చిల్లర రాళ్ళకు మొక్కుతూనే ఉండే చిత్తము అవును హరి హరి అని ఒక పాట ఉంది. సార్ పద్యం ఉంది తెలుగులో. సార్ ఒక్క నిమిషము, ఒక్క నిమిషంలో మళ్ళీ జాయిన్ అవుతాం. ఓకే.